చందమామ కథ, బేతాళ కథలు, గర్భశత్రువులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వచ్చి శవాన్ని దింపి భుజాన వేసుకొని మౌనంగా మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఇంకొకరి కోసం శ్రమ పడటంలో ఆశ్చర్యమేమీ లేదని చెప్పవచ్చు. ఎందుచేతనంటే పూర్వం మణిమంతుడనేవాడు తన గర్భశత్రువైన ప్రదీపుడు కోసం 3 మాసాల పాటు అహోరాత్రులు శ్రమపడ్డాడు. వారి కథను చెబుతాను విను అంటూ ఈ కథను చెప్పాడు. పూర్వం అంగదేశానికి విదేహ దేశానికి మధ్య ప్రబలమైన శత్రుత్వం ఉండేది. 2 దేశాల మధ్య ఎడతెగక యుద్ధాలు సాగుతూ ఉండేవి. ఇలా జరిగిన ఒక భయంకరమైన యుద్ధంలో విదేహ పూర్తిగా ఓడిపోయి అంగరాజుకు వశమైపోయింది. విదేహ రాజకుటుంబం దేశాంతరాలు పట్టిపోయింది. అంగరాజు కింద సేనాపతిగా ఉండిన మణిమంతుడు విదేహకు రాజుగాను అంగరాజుకు సామంతుడుగాను పట్టం కట్టుకున్నాడు. యుద్ధంలో విదేహ దేశపు సేనాపతి వీరమరణం పొందాడు. ఆయన కుమారుడు ప్రదీపుడు అనేవాడు సమీపంలో ఉండిన ఎడారిలో గల కొండలలో తలదాచుకున్నాడు. ప్రదీపుడితో పాటు మరికొందరు క్షత్రియ యువకులు కూడా కొండలలో తమ నివాసం ఏర్పాటు చేసుకొని తమ దేశాన్ని విముక్తం చేయటానికి ప్రాణాలను ధారపోస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారు ప్రదీపుణ్ణి తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. కానీ మణిమంతుణ్ణి యుద్ధంలో జయించే అవకాశాలు వారికి లేవు. వారి వద్ద కత్తులు తప్ప వేరే ఆయుధాలు లేవు. యువకులందరూ కలిసి 10-15 మందికి మించరు. అటువంటి సందర్భంలో మణిమంతుణ్ణి జయించటం మాటలా? మణిమంతుడికి చతురంగ బలాలున్నాయి, అంతులేని ఆయుధాలున్నాయి. మనకు సైన్యం లేదని, ఆయుధాలు లేవని చేతులు కట్టుకు కూర్చుంటే మన ప్రతిజ్ఞ నెరవేరదు. ధర్మయుద్ధం చేయలేకపోతే అధర్మయుద్ధమైనా చేసి మనం శత్రువును నాశనం చేయాలి అని ప్రదీపుడు తన మిత్రులను హెచ్చరించాడు. అతని నాయకత్వం కింద యువకులు అధర్మయుద్ధం ప్రారంభించారు. అంగకు విదేహకు మధ్య బిడారులు వస్తూ పోతూ ఉండేవి. ప్రదీపుడి ముఠా వాళ్ళు వాటిని కొల్లగొట్టేవారు. ఎడారి మధ్య కొండలలో ఉండే ఆ యువకులు ఆహారం సంపాదించటానికి ఇంతకన్నా మరొక మార్గం లేదు కూడా. వాళ్ళు చీకటి రాత్రులప్పుడు విదేహ నగరం ప్రవేశించి మణిమంతుడి తాలూకు మనుషులు ఎవరైనా చిక్కితే హత్య చేస్తుండేవారు. ఒక రాత్రి ఈ విధంగా వారు మణిమంతుడి కుమారులిద్దరినీ చంపేశారు. ప్రదీపుడి ముఠా వాళ్ళు చేసే దారుణ కృత్యాలను మణిమంతుడు ఇంతవరకు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. తాము చేసే పని అతి నీచమైనదని వారికే తెలిసి వస్తుందని ఆయన నమ్మాడు. కానీ వారు తన కుమారులను అధర్మంగా పిరికి పందలల్లే చంపేసేసరికి ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. మణిమంతుడు తన కింద ఉండే సర్దార్లలో సమర్థుడైన వారిని పిలిచి, ఏమోయి, నీవు కొంత బలాన్ని వెంట పెట్టుకు వెళ్ళి కొండలలో ఉండే ముఠాను హతమార్చి తిరిగిరా. ఒక్క ప్రదీపుణ్ణి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ చంపవద్దు. జననష్టం జరిగినా సరే అతన్ని ప్రాణాలతో పట్టి తీసుకురా అని హెచ్చరించాడు. సర్దారు ఆ ప్రకారమే ఒక 100 మంది సైనికులను వెంటబెట్టుకుని ప్రదీపుడి ముఠా ఉండే కొండలకేసి బయలుదేరాడు. అతి కష్టం మీద ఈ సైనికులు ప్రదీపుడి ముఠా ఉండే రహస్య ప్రాంతం కనిపెట్టి చుట్టుముట్టేశారు. ఇది ఆఖరి పోరాటం. ప్రాణాలకు తెగించి పోరాడండి, శత్రువులకు మాత్రం లొంగకండి అని ప్రదీపుడు తన అనుచరులను హెచ్చరించాడు. వారు కూడా ఒక్కొక్కడు 10 మంది పెట్టుగా పోరాడి మణిమంతుడు పంపిన సైనికులలో సగానికి పైగా హతమార్చి చివరకు తాము కూడా చనిపోయారు. ప్రదీపుడు ఒక్కడే మిగిలాడు. కానీ అతన్ని ప్రాణాలతో పట్టుకోవటం సర్దారుకు చాలా శ్రమ అయింది. అతడు అసలే గొప్ప వీరుడు, ఆ పైన ప్రాణాలకు తెగించి ఉన్నాడు. చివరకు సర్దారు వెనుకపాటున ప్రదీపుడి తలపై బలంగా కొట్టి స్పృహ తప్పి పడిపోయేలాగా చేశాడు. ఆ రాత్రే ప్రదీపుణ్ణి మణిమంతుడి వద్దకు చేర్చారు. అతడు చావలేదన్న మాటే కానీ చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. రాజవైద్యుడు అతన్ని పరీక్ష చేసి బతకడం కష్టమని చెప్పాడు. అలా కాదు, ఈ కుర్రవాడు బ్రతికి తీరాలి. నీ శక్తి యావత్తు వినియోగపరిచి ఇతని ప్రాణాన్ని కాపాడు అన్నాడు మణిమంతుడు. వైద్యుడు అహోరాత్రులు రోగి పక్కనే ఉండి చికిత్స చేశాడు. వారం రోజుల పాటు ప్రదీపుడికి స్పృహ లేదు. ఆ తర్వాత మరి 3 వారాల పాటు స్పృహ వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోతుండేది. 1 నెల గడిచాక ఇక భయం లేదు, ఈ కుర్రవాడు మళ్ళీ బ్రతుకుతాడు అని రాజవైద్యుడు మణిమంతుడికి ధైర్యం చెప్పాడు.
ఈ నెల రోజులు వైద్యుడికి గాని మణిమంతుడికి గాని నిద్రాహారాలు లేవు. ప్రదీపుడు బ్రతుకుతాడనగానే మణిమంతుడి ఆనందానికి మీరలేదు. స్పృహ తెలిసి మణిమంతుణ్ణి గుర్తుపట్టగానే ప్రదీపుడు ఆశ్చర్యపోయి, మీరా అన్నాడు. అవును నాయనా, నేనే. నీకేమీ భయం లేదు. నువ్వు తిరిగి కోలుకోవటానికి నేను ఎంత త్యాగమైనా చేస్తాను అన్నాడు మణిమంతుడు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుచేతనంటే మణిమంతుడు ఎప్పుడూ ప్రదీపుడి పక్క వద్దనే ఉండి అతనికి కావలసిన పరిచర్యలన్నీ చేసేవాడు. తన చేత్తోనే అతనికి ఆహారం పెట్టేవాడు. ప్రదీపుడికి స్వస్థత చేకూరటానికి వైద్యం కన్నా కూడా మణిమంతుడి ఉపచారాలే ఎక్కువగా తోడ్పడ్డాయి. ప్రదీపుడు నడక దగ్గర నుంచి మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది. మణిమంతుడు అతన్ని పట్టుకొని ప్రతిరోజు తోటలో నడిపించేవాడు. పట్టుకోకుండా నడిచే స్థితి వచ్చినాక ఒకనాడు మణిమంతుడు, గెంతగలవా నాయనా అన్నాడు. ప్రదీపుడు ప్రయత్నించాడు గాని గెంతలేకపోయాడు. 3 నెలలు గడిచాయి. రోజు అడుగుతున్నట్టే మణిమంతుడు ప్రదీపుణ్ణి గెంతగలవా నాయనా అని అడిగాడు. ఓ అంటూ ప్రదీపుడు కొంత దూరం పరిగెత్తి చాలా దూరం గెంతాడు. భేష్, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ మణిమంతుడు భవనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్దేశం ఏమిటో తెలియక ప్రదీపుడు ఆశ్చర్యపడుతూ అక్కడే నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే మణిమంతుడు తిరిగి వచ్చాడు. ఆయన చేతిలో 2 కత్తులున్నాయి. ఇవి దేనికి అన్నాడు ప్రదీపుడు. మనమిద్దరము ద్వంద్వయుద్ధం చేయటానికి అన్నాడు మణిమంతుడు. ఆయన కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ద్వంద్వయుద్ధమా? దేనికి అన్నాడు ప్రదీపుడు. నువ్వు నా గర్భశత్రువువు. నా కొడుకులిద్దరినీ చాటుగా చంపావు. నేను నిన్ను ధర్మయుద్ధంలో చంపుతాను. ఈ అవకాశం కోసమే నిన్ను మృత్యువు నోటి నుంచి కాపాడాను. ఇప్పుడు నా పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నాడు మణిమంతుడు. ఆయన అందించిన కత్తిని ప్రదీపుడు నిరాకరించి తల వంచుకు నిలబడ్డాడు. కత్తి తీసుకో. ఇదివరకల్లా పిరికిపందలాగా యుద్ధం చేశావు. కనీసం వీరుడిలాగా చచ్చిపో. నాతో యుద్ధం చేయక నువ్వు తప్పించుకోలేవు అంటూ మణిమంతుడు అతని చేతిలో కత్తి పెట్టాడు. ప్రదీపుడికి మతిలో లేదు. మణిమంతుడు కత్తి ఎత్తి తన పైకి వచ్చినప్పుడు అతను అప్రయత్నంగా తన కత్తి ఎత్తి ఆత్మరక్షణ చేసుకున్నాడు. అతను ఆత్మరక్షణ కోసం పోరాడాడు గాని మణిమంతుణ్ణి గాయపరచటం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అయినప్పటికీ కొద్దిసేపట్లోనే ప్రదీపుడి కత్తి మణిమంతుడి గుండెని చీల్చేసింది. వెంటనే ప్రదీపుడు తన కత్తిని అవతల పారేసి తండ్రిని కోల్పోయిన పిల్లవాడిలాగా ఏడ్చాడు. మణిమంతుడు చావగానే విదేహ ప్రజలకు చైతన్యం వచ్చినట్టయింది. వారు ప్రదీపుణ్ణి తమ రాజుగా ఎన్నుకొని అంగదేశపు బలాలను తన్ని తరిమారు. ప్రదీపుడు మణిమంతుడి కుటుంబానికి గొప్ప జాగీర్లు ఇచ్చి తన రుణం తీర్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొకటే సందేహం. ధైర్యంలోనూ ఔదార్యంలోనూ ఎవరు గొప్పవాడు? తన గర్భశత్రువు ప్రాణాలను కాపాడి యుద్ధరంగంలో జయించటానికి ప్రయత్నించిన మణిమంతుడా, అధర్మయుద్ధంలో మణిమంతుడి కొడుకులను హత్య చేసి ధర్మయుద్ధంలో మణిమంతుడితో పోరాడటానికి వెనుకాడిన ప్రదీపుడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. సందేహానికి ఎటువంటి తావు లేదు. ధైర్య పరాక్రమాలలోనూ ఔదార్యంలోనూ కూడా మణిమంతుడి కన్నా ప్రదీపుడే గొప్పవాడు. అతడు అధర్మయుద్ధం చేశాడంటే అది దేశభక్తితో మాత్రమే చేశాడు. ధర్మయుద్ధానికి అవకాశం లేని పరిస్థితిలోనే ఆ పని చేశాడు. మణిమంతుడి కన్నా అతను గొప్ప యోధుడని ఆఖరు పోరాటంలో రుజువు కానే అయింది. మణిమంతుడి ఔదార్యం చాలా కపటమైనది. ప్రదీపుణ్ణి ద్వంద్వయుద్ధంలో సులువుగా చంపగలనని అనుకోవటం వల్ల విదేహ దేశ ప్రజలకు తాను ధర్మబుద్ధి గలవాడుగా కనబడాలనే ఉద్దేశంతోనూ ఆయన ప్రదీపుడికి సేవ చేశాడు. అతను తనకన్నా గొప్ప యోధుడై ఉండవచ్చునని మణిమంతుడికి తట్టలేదు. ప్రదీపుడు కూడా మణిమంతుడి ఔదార్యం నిజమైనదనే నమ్మాడు. అది నిజమైన ఔదార్యం కాదని తెలియగానే అతనికి మతిపోయినట్టయింది. అందుచేత మణిమంతుడి కన్నా ప్రదీపుడే అన్ని విధాలా గొప్పవాడు అని విక్రమార్కుడు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.